బెంగుళూరు టు అరుణాచలం అండర్ బడ్జెట్‌లో చూద్దామా? నేనైతే మార్నింగ్ 7:30కి అంతా బీటీఎం నుంచి స్టార్ట్ అయ్యా. యాక్చువల్‌గా తిరువన్నమలై బసెస్ శాటిలైట్ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో, నాకు దగ్గరగా ఉంటుందని రూపెన్ అగ్రహార స్టాప్‌కి రీచ్ అయిపోయా. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక బస్ వచ్చింది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేశా అని ఫ్రూట్స్ తెచ్చుకున్నా. బస్ టికెట్స్‌కి అయితే పర్ పర్సన్ అప్ అండ్ డౌన్ కలిపి 444 అవుతుంది. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఆల్మోస్ట్ 12:30-1 ఇన్ బిట్వీన్ రీచ్ అయ్యాము. ఎండలు మండిపోతున్నాయి అసలు. ఇంకా రాజగోపురం దగ్గరలో ఉన్న చిన్ని హోటల్‌లో మీల్స్ తిన్నాం. పర్ పర్సన్ 80 రూపీస్ అయింది. యాక్చువల్‌గా మా ప్లాన్ ఏంటంటే ఆఫ్టర్‌నూన్‌గా దర్శనంకి వెళ్ళి ఈవినింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. ఆఫ్టర్‌నూన్ మోస్ట్‌లీ తక్కువ జనాలు ఉంటారని ఇలా ప్లాన్ చేసాం. తీరా మొత్తం తారుమారైపోయింది. 50 రూపీస్ దర్శనమే 3-4 అవర్స్ పట్టింది. ఇంకా ఫ్రీ దర్శనంకి ఎక్కువ టైం పడుతుందని 50 రూపీసే ప్రిఫర్ చేసాం. బట్ ఫ్రీ లైనే బెటర్ అనిపించింది. ఫైనల్‌గా దర్శనం అయ్యి బయటకొచ్చేసరికి 4:30-5 అయిపోయింది. ఇంకా ప్రసాదం తీసుకొని కాసేపు అక్కడే టైమ్ స్పెండ్ చేశాం. ఎండలకి ఫుల్ డీహైడ్రేట్ అయిపోయాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయకముందే కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. దర్శనం క్యూలో నిల్చోవడం వల్ల. ఈసారి కొత్తగా గిరి ప్రదక్షిణకి ఫ్రీ బసెస్ పెట్టారు. అందులో ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ ఊపిరాడనంత జనం ఆ బస్సులో కూడా. నెక్స్ట్ టైమ్ అయినా అన్నీ సవ్యంగా జరగాలని దండం పెట్టుకొని రిటర్న్ అయిపోయాం. ఫైనల్‌గా బస్ చార్జెస్ ప్లస్ మీల్స్‌తో కలిపి 524 అయింది. దీంతో ఆపేయంగా మధ్యలో వాటర్ బాటిల్స్ అని, ఫ్రూట్స్ అని, స్నాక్స్ అని ఇలా ఒక 300 అయ్యుంటుంది. నాకైతే ఫైనల్‌గా 900 రూపీస్ ఖర్చయింది. మీరు వెళ్ళినప్పుడు అరుణాచలం ఎక్స్‌పీరియన్స్ ఏంటో కామెంట్ బాక్స్‌లో చెప్పండి.